విద్యార్థుల భవిష్యత్ అంటే తెలంగాణ ఇంటర్ బోర్డుకు అంత నిర్లక్ష్యమా? కమిషన్ల కోసం కకృతిపడి విద్యార్థుల ఉసురు తీస్తారా? తప్పు జరిగినా అది తమ కారణంగానే అని తెలిసినా దిద్దుబాటు చర్యలు ఉండవా? నీట్, ఐఐటి, ఎంసెట్ పరీక్షల ప్రిపరేషన్ వదిలి ఎవరో చేసిన తప్పుకు ఇంటర్ బోర్డు వద్ద ధర్నాలు చేయాలా? ఆధారాలతో సహా తప్పులు ఎత్తి చూపుతున్నా ఫీజు కట్టి రివాల్యుయేషన్, రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకోమడం ఎంతవరకు సబబని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన ఫలితాల విడుదలలో మాత్రం తేడాలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 12నే ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలైన తెలంగాణ ఫలితాలు మాత్రం కాస్త ఆలస్యంగానే వెలువడ్డాయి. తొలుత కాస్త స్పష్టత కొరబడిన విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి నెలకొనడంతో చివరకు ప్రభుత్వానికి కూడా అది ఇబ్బందిగా మారింది. దీంతో నాంచి ఈ నెల 18న ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంటర్ రిజల్ట్స్ పై గందరగోళం నెలకొంది. ఇంటర్ బోర్డుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 10 లక్షల మంది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంటర్ పరీక్షలు రాయగా ఫలితాల అనంతరం వేలాది మంది విద్యార్థులు తమ ఫలితాలు తారుమారైనట్లు ఆరోపిస్తున్నారు. ఫస్ట్ ఇయర్లో టాపర్లుగా నిలిచిన వారు, కొన్ని సబ్జెక్టుల్లో బై మార్కులు వచ్చిన వారు సైతం సెకండ్ ఇయర్లో అదే సబ్జెక్టులో ఫెయిల్ అవ్వటం, సింగిల్ డిజిట్ మార్కు రావటం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అటు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల్లో కూడా చాలా మంది మెరిట్ స్టూడెంట్స్ కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు. దీంతో పెద్ద ఎత్తున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తెలంగాణ ఇంటర్ బోర్డు వద్ద ఆందోళన చేపట్టారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 51 నాకు ఫిజిక్స్లో, అండ్ ఇప్పుడు 8 మార్క్స్. అంత తగ్గించేంత నేను చదవలేను అంకుల్. మార్నింగ్ లేచి నైట్ అసలు చాలా కష్టపడ్డాను. మ్యాథ్స్లోనన్నా తక్కువ మార్క్స్ వస్తే ఓకే, అలా పేపర్ హార్డ్ వచ్చిందని అంతా అనుకుంటాం, కానీ మేము పర్ఫెక్ట్గా రాసిన దాంట్లో 8 మార్క్స్ ఎట్లా వస్తాయి? ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం, అవినీతి కారణంగానే ఫలితాల్లో లోపాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు మెరిట్ స్టూడెంట్స్ ఫెయిల్ అయిన రావటమే కాదు, చాలా మంది 1-2 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల ఆన్లైన్ మార్క్స్ మేము పాస్గా చూపిస్తున్నాయి. దీంతో మూల్యాంకన ప్రక్రియ పారదర్శకత పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. బట్ కాకపోతే మ్యాథ్స్ బిలోని తను ఒక మిస్టేక్ కూడా చేయలేదు అని ఖచ్చితంగా చెప్పింది. అందులోని 52 మార్క్స్ వేశారు సార్. ఇప్పుడు కెమిస్ట్రీలోని 60 ఖచ్చితంగా వస్తాయని తను కూడా కాన్ఫిడెంట్గా చెప్తోంది. అందులో వాళ్ళు 50% వేశారు. వాళ్ళ స్కూల్లో ఎవరైతే డల్లర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు టాప్ లెవెల్లో ఉన్నారు. అయితే ఇంత జరుగుతున్నా, వేలాది విద్యార్థులు నష్టపోతున్నా, వందలాది మంది తప్పులను ఎత్తి చూపుతున్నా బోర్డు అధికారులు మాత్రం మొండిగా వ్యవహరిస్తున్నారు. తమ తప్పేం లేదు, అంతా పారదర్శకంగా జరిగిందని, అనుమానాలు ఉంటే రీకౌంటింగ్, రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవాలన్నారు బోర్డు సెక్రటరీ అశోక్ కుమార్. ఫలితాల కారణంగా కలత చెంది ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల పట్ల కూడా ఆయన నోరు పారేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే అశోక్ను సస్పెండ్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా ఫలితాలను ఖచ్చితంగా సమీక్షించాలి. దీనికి పూర్తిగా ఇంటర్ బోర్డు వైఫల్యం. గత కొన్ని సంవత్సరాలుగా ఇంటర్ బోర్డులో జరుగుతున్న అక్రమాలపై ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చిత్తశుద్ధి లేదు కాబట్టి వెంటనే ఈ బోర్డును ప్రక్షాళన చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అయితే బోర్డు పెద్దలు ఏమాత్రం అనుభవం లేని ఒక ప్రైవేట్ సంస్థకు పరీక్ష మూల్యాంకన బాధ్యతలు అప్పగించడం వల్లే ఫలితాలు తారుమారైనట్లు తెలుస్తోంది. గ్లోబరీనా అనే ఒక సంస్థ వద్ద పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకుని అడ్మిషన్ల నుంచి పరీక్షల నిర్వహణ వరకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఆ సంస్థకు సరైన అనుభవం లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. ఈరోజు ఎలక్ట్రానిక్ సిస్టంలో జరగాల్సినటువంటి ఓఎంఆర్ బార్కోడ్స్ ద్వారా జరిగిన పరీక్షలు దాదాపు వేల సంఖ్యలో బ్లాంక్ ఓఎంఆర్స్ వాడాల్సి వచ్చింది. వందల సంఖ్యలో సెంటర్లలో క్వశ్చన్ పేపర్ షార్టేజ్ వచ్చింది. కొన్ని సెంటర్లలో జిరాక్స్ పేపర్లు తెచ్చి పంచినటువంటి ఆరోపణలు వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రయత్నం జరుగుతున్నటువంటి తరుణంలో రిజల్ట్స్లో కూడా పెద్ద ఎత్తున గందరగోళం జరిగింది. ఇంటర్ ఫలితాల విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పని లేదని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. అపోహలను తొలగించడానికి టీఎస్ఎండీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కమిటీ వేసినట్లు వెల్లడించారు.